ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వంశీ అనుమానాస్పద స్థితిలో బుచ్చయ్యపేట మండలం చిట్టిపాలెం గ్రామంలో ఇంటిలో ఉరివేసుకుని మరణించాడు. వంశీ మరణానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఛాంబర్ వద్ద విద్యార్థులు, విద్యార్థి సంఘాల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వంశీ చావుకు యాజమాన్యం కారణమని ఆరోపిస్తూ ప్రిన్సిపల్ ఛాంబర్లోకి విద్యార్థులు ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘం నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. 2 రోజుల క్రితం అనకాపల్లి నారాయణ కాలేజ్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో వంశీ మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడటంతో కాలేజ్ యాజమాన్యం కొట్టి ఎగ్జామ్ హాల్లో నుంచి పంపించారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. తన తోటి విద్యార్థుల ముందు ఇన్విజిలేటర్ కొట్టి పంపించారని అనుమానంతో వంశీ ఉరిపోసుకొని మరణించాడని అన్నారు. వంశీ కాలేజ్ బ్యాగ్లో ఎగ్జామ్స్ పేపర్స్ దొరికిందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. వంశీ మరణానికి గల కారణాలు పోలీసులు ఇప్పటి వరకు విచారణ చేయలేదని, కాలేజ్ యాజమాన్యం కూడా సీసీ కెమెరా ఫుటేజ్ను డిలీట్ చేసి సాక్ష్యాధారాలు మాయం చేశారని ఆరోపించారు. తక్షణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వంశీ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనకాపల్లి ఎస్ఎఫ్ఐ జిల్లా కోశాధికారిగా వర్క్ చేస్తా ఉన్నాను. ఈ రోజు అనకాపల్లి నారాయణ కాలేజీలో ముచ్చకర్ల వంశీ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలేజీల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు అనకాపల్లిలో జరిగింది. ఈ ఘటన సంబంధించి ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘాలుగా యాక్టివిటీ చేయగా డివివి గారు రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత పేరెంట్స్ సీసీ కెమెరా ఫుటేజ్ చూపించమని అడిగారు. కానీ దానికి కానీ విచారణ కమిటీకి కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ఈరోజు డివిఓ గారు వెళ్ళిపోతూ ఉన్నారు. వెంటనే విచారణ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి చేయకపోతే పెద్ద ఎత్తున కాలేజీని ముట్టడించడం జరుగుతుంది. అధికార ఆఫీసులు కూడా ముట్టడించడం జరుగుతుంది. పేరెంట్స్ నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు సార్. పూర్తిగా వాళ్ళకు రిక్వెషన్ ఇచ్చారు. అలాగే నేను కాలేజీ వాళ్ళకి కూడా షోకాజ్ ఇచ్చి ఎస్టిమేషన్ ఇచ్చాను. వాళ్ళ ఎస్టిమేషన్ రాసి వివరంగా ఇచ్చిన తర్వాత నేను వెంటనే కమిటీని వేసి మరి న్యాయం జరిగే విధంగా నేను చర్యలు తీసుకుంటాను ఖచ్చితంగా.